నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అంటే ఫిబ్రవరి 28వ తేదీకి ముందు మనం చూసుకుంటే భూతల స్వర్గాలన్నమాట. కువైట్ మరియు గల్ఫ్ దేశాలైన యుఏఈ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, ఒమన్ కావచ్చు, బెహ్రన్ కావచ్చు, ఖతార్ దేశాలలో పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారస్తులు క్యూ లైన్లో అయితే నిలుచుకుని ఉండేవారన్నమాట. కంపెనీలు కానీ బిజినెస్ మ్యాన్లు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పెట్టుబడి పెడితే ట్యాక్స్ ఉండదు, పన్ను ఉండదు, తమ యొక్క వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పేసి వ్యాపారస్తులైతే భావించేవారన్నమాట. అటువంటి పరిస్థితులు ఇప్పుడు మారిపోయాయి అన్నమాట. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి యుద్ధం జరుగుతూ ఉన్న నేపథ్యంలో కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులైతే భయపడుతూ ఉన్నారు. ఒకప్పుడు యుఏఈ మనం చూసుకుంటే పెట్టుబడులకు స్వర్గాధామంగా ఉందన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో తమ యొక్క పెట్టుబడులన్నీ తీసుకొని వచ్చి యుఏఈలో పెడుతూ ఉండేవారన్నమాట. ప్రస్తుతం అటువంటి వారు కువైట్ మరియు గల్ఫ్ దేశాల నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ యొక్క యుద్ధం ఇప్పుడల్లా ఆగేలా లేదు, మేము ఇక్కడే ఉంటే తీవ్రంగా నష్టపోతామని చెప్పి చాలామంది వ్యాపారస్తులు భావిస్తూ ఉన్న నేపథ్యంలో తమ యొక్క మూటాముర్లా సర్దుకొని అలాగే తమ యొక్క బిజినెస్లు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మివేసి సురక్షితమైన దేశాలు, యుద్ధం జరగని దేశాలకు వెళ్ళాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారనమాట. దీంతో కువైట్ మరియు గల్ఫ్ దేశాల నుంచి వ్యాపారస్తులు, పెట్టుబడిదారులు పెట్టుబడులు తరలి వెళ్ళిపోతూ ఉన్నాయని చెప్పి అంతర్జాతీయ మీడియాలో కథనం వచ్చింది. ఇదే జరిగితే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలు మరింత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతాయని చెప్పేసి ఇప్పుడిప్పుడే కువైట్ కానీ లేకపోతే ఒమన్ కానీ బెహ్రన్ దేశాలలో పెట్టుబడులు వస్తూ ఉన్న సమయాలలో ఈ యుద్ధం వచ్చి మళ్ళా ఆ యొక్క దేశాలకు మరిన్ని కొత్త కష్టాలు తీసుకొని వచ్చాయని చెప్పేసి నిపుణులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కానీ ఈ యొక్క యుద్ధం వెంటనే ఆగిపోవాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.